ఒక్క దేవాలయాన్ని కాపాడుకుంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధించవచ్చు. శ్రీపెరంబుదూరును విలుపుత్తూరు అని ఒక గ్రామం ఉంది తమిళనాడులో. మన్నారస్వామి కోవెల, విష్ణుమూర్తి కోవెల పుణ్యక్షేత్రం ఇప్పటికి కూడా. అక్కడే గోదాదేవి జన్మించింది. ఆవిడ కథని ఆముక్తమాల్యద కావ్యంగా రాశాడు మహానుభావుడు. ఆయన ఆ దేవాలయాన్ని వర్ణిస్తాడు, ఆ దేవుణ్ణి వర్ణిస్తాడు. కవులు వర్ణన చేయడం మామూలే కదా, కానీ వర్ణన వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది. అక్కడ ఉంటుంది ఆత్మజ్ఞానం. కేవలం వర్ణనలో ఏముండదు. వర్ణన ఎప్పుడూ వస్తువుని దర్శించనివ్వదు, యథాతథంగా కమ్మేస్తుంది. అందుకే కవులు ఎవరు యోగులు కాలేదు, కవులుగానే మిగిలిపోయారు. కవుల్లో చాలామంది యోగులు కారు. కొంతమంది యోగులు అయ్యారు అంటే వాడు తత్వజ్ఞానాన్ని పొందారు. కవి అన్నవాడు ఎప్పుడూ తత్వజ్ఞానం పొందాలి, ఒట్టి కవిగా మిగిలిపోకూడదు. పుస్తకం రాశామంటే అవార్డు ఆశించకూడదు, వస్తే వస్తుంది పోతే పోతుంది. ఎవరికట పుస్తకం ద్వారా వచ్చే జ్ఞానం ముఖ్యం ఇక్కడ. ఇది ఆత్మసుస్థిర విజ్ఞానం. అందువల్ల చెన్నారు మిన్నేరునై ఆకాశగంగలాగా స్వర్ణగంగలాగా భారతదేశం ప్రకాశిస్తూ ఉంటే అన్యభూమిపతులు ఓర్వం లేక దండెత్తి దుర్భర దుఃఖంబుల ముంచిపోయిన చరిత్రలు గొంతు పూడ్పించడేను. ఎంత దండెత్తి ఎంత దుర్మార్గం చేశారో, ఎంత నాశనం చేశారో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలమ్మా. ఖచ్చితంగా ధర్మరక్షణ అంటే అది.